వేయడం జరిగిందని మీ అందరు కూడా తెలుసు. ఇలా పిటిషన్ మేము వేసింది ఇలా నాగేందర్ గారు బాజాబ్తు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. తనని డిస్క్వాలిఫై చేసి వెంటనే ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రావాలని ఇలా మేము పిటిషన్ వేయడం జరిగింది. ఇలా ఆ పిటిషన్ వేసింది మేము 18/3/2024 నాడు. ఇలా పార్టీ మారిండు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారిండ్రు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి. తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు, వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్గా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా, ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున 5 గంటలకి బయలుదేరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి, మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు. అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్ గా కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది. కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇవాళ మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు. నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని పోయినాం లోపలికి ఇవాళ. కానీ మరొక్కసారి మీ అందరు కూడా చెప్తా ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే మరొకసారి స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రూవ్ అయిందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు నిన్న నా మీద పోలీసు వాళ్ళు చేసిన అతి ఓవర్ యాక్షన్, ఇలా అతి ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్, కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారి మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. స్పీకర్ గారికి ఈ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. చాలా పాజిటివ్గా స్పీకర్ గారు స్పందించిండ్రు, దాని మీద ఎండోర్స్ కూడా చేసిండ్రు. ఖచ్చితంగా దీన్ని వెంటనే ఫైల్ పుటప్ చేయండి, వారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని స్పీకర్ గారు చాలా సానుకూలంగా స్పందించినని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో ఈ ఆఫీసర్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టగాక పెట్టను. మీరేదో మీరు ఆఫీసరు, మేము ప్రజాప్రతినిధులము, మీరు ఎంప్లాయీస్, మేము ప్రజాప్రతినిధులము. అంటే మాకు ప్రజలు ఓటేస్తే మేము ఎన్నికైనాం. నిన్నెంత దారుణమైన పరిస్థితి అంటే చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎంత దారుణంగా బిహేవ్ చేశారు. నిన్న నా సొంత గ్రామం హుజరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుని నేను. నా సొంత గ్రామం వీణవంక గ్రామం, నా సొంత గ్రామంలో సమ్మక్కని సారక్కని తల్లిని దర్శనం చేసుకుందామని నేను పోతే, నాతో పాటు నేను నా హుజరాబాద్ క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు నాతో పాటు నా కార్యకర్తలు ఒక 30-35 మంది ముఖ్య నాయకులు, వాళ్ళకు కూడా దర్శనం కావాలి, మేము దర్శనం చేసుకుంటామని చెప్పి నాతోని వాళ్ళని తీసుకొని పోతుంటే మొత్తము పోలీస్ వ్యాన్లు అడ్డం పెట్టి మీరు పోవడానికి లేదు, మీరు ఆడ దర్శనం పోవడానికి లేదు, నువ్వు చేసుకోవద్దు అనేది నిన్న పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్కి కేవలం నన్ను, నా సతీమణిని, నా బిడ్డని మాత్రమే పంపిస్తామని సతీమూలందరినీ దర్శనం చేసుకోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఇలా దర్శనం చేసుకోవడానికి నేను అడిగి పోయిన తర్వాత, ఆ గద్దెల దగ్గరికి పోయిన తర్వాత
సారక్క వచ్చింది, ఇంకొక అర్ధ గంటలో అయితే సమ్మక్క కూడా వస్తుంది. నేను వెయిట్ చేస్తా ఉన్నా సమ్మక్క గద్దెల మీద. ఆ సమ్మక్క గద్దె మీద నేను వెయిట్ చేస్తా ఉంటే, నేను నా సతీమణి నా బిడ్డ వెయిట్ చేస్తా ఉంటే, పోలీసోళ్ళు సిపి గారి డైరెక్షన్స్ మేరకు ఏసీపీ గారు, సిఐ గారు, అతను పోలీస్ ఆఫీసర్లు అందరూ అతి ఓవర్ యాక్షన్ చేసి దేవుని గద్దె మీద నిలుచున్న నన్ను, నా బిడ్డని, నా భార్యని గొర్ర 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 గుంజుకోపోయిను. ఇది కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. సారక్క సమ్మక్క జాతర అంటేనే ఒక తల్లి బిడ్డల జాతర. అట్లాంటి తల్లి బిడ్డల జాతరలో మేము పోయినప్పుడు ఒక తల్లిని గొర్ర పోలీసు వాళ్ళు గుంజుకపోతుంటే ఒక బిడ్డ ఏడుస్తా ఉన్నది. ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను. నేను బాధ్యత కలిగ శాసనసభ్యుని ఆ నియోజకవర్గంలో దళిత మహిళ అయిన సర్పంచ్ అక్కడ ఇంత అహంకారం కొని ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ప్రైవేటు వ్యక్తికి గన్మెన్ లెక్క వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తికి గన్మెన్ లాగా సిపి గారు నిలవడం ఒక సిగ్గు చేటు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా రక్తం మరుగుతుంది. ఎందుకు అంటే ఇలా పోలీస్ ఆఫీసర్లకి ఆ డ్రెస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్, ప్రతిమా ఆఫీసర్లు అందరూ కూడా ఏసీపీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఇలా చదువుకున్న వ్యక్తులు మీ గౌరవానికి భంగం కల్పిస్తా ఉన్నారు. ఇలా డ్రెస్కే ఇజ్జత్ పోతా ఉంది మీరు చేయబట్టి. ఇలా మీరు ఎస్కాటు పైలట్ ఏమని ఇస్తే ఒక కేంద్ర మంత్రికి ఏరి, ఒక మంత్రికి ఇవ్వండి, ఒక ఎంపీకి ఇవ్వండి, ఒక ఎమ్మెల్యేకి ఇవ్వండి. అయినా వార్డు మెంబర్ కాని వ్యక్తికి కూడా గన్మెన్ లెక్క నిలుసొని నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అయినా సమ్మక్క సారక్క జాతరకి పోయే అధికారం నాకు లేదా? నేను దండం పెట్టుకునే అధికారం నాకు లేదా? ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఇలా సిపి గారు, ఏసీపీ గారు, సిఐ గారు ప్రవర్తించారు. ఒక దళిత మహిళా సర్పంచ్ని ఇలా జుట్టు పట్టుకొని గొర్ర ఉంచుకోపోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అంటే దళితులు బాగుపడొద్దా? దళితులది పెద్దరికం ఉండొద్దా? ఇదే దళితులు ఆడ వచ్చి కొబ్బరికాయ కొట్టొద్దా? కొట్టి దేవునికి మొక్కొద్దా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రజల్లారా ఆలోచన చేయండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నడుస్తా ఉందో. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు, రేవంత్ రెడ్డి గారిని గొర్ర గుంజుకపోయినా. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు మీ అధికారులకి ఏం ఆదేశిస్తా ఉన్నావు అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను గ్యారంటీగా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కాసుకోండి. మీరు ఎంత హరాస్మెంట్ అని చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టను. ఇది నా మాట అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఈ ఓవర్ యాక్షన్ చేసిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసిన ఇలా మా మహిళా సర్పంచ్ గారు ఇలా పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసు ఇలా వాళ్ళ మీద పిటిషన్ సిపి గారి మీద, ఏసీపీ గారి మీద, సిఐ గారి మీద ఇవ్వడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇలా మా సర్పంచ్ గారు కూడా ఆడ పిటిషన్ ఇవ్వనికపోతే రిసీవ్డ్ కాపీ ఇస్తలేరు. రిసీవ్డ్ కాపీ ఇదా మీ పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రిసీవ్డ్ కాపీ ఇస్తలేను. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, రేపు ఎస్సీ కమిషన్ కూడా రేపు ఖచ్చితంగా దళిత మహిళను తీసుకొని పోతాం. ఇలా ఎస్సీ కమిషన్ పోతాం, రేపు హ్యూమన్ రైట్స్ కూడా పోతాం. ఖచ్చితంగా దీన్ని ఇచ్చిపెట్టే ప్రసక్తే ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నేను రాజకీయాల్లో ఉన్నా, నేను బాధ్యత కలిగ శాసనసభ్యుడిగా. నా భార్య బిడ్డ ఏమి చేసిండ్రని గొర్రగించుకొచ్చిర్రు. నా బిడ్డ 14 ఏళ్ల చిన్న పిల్ల దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే గొర్ర గుంజితే నాకు చేయి వస్తుంది, నాకు మొత్తం చేయి గుంజి వచ్చే పరిస్థితిలో ఉంది. ఇలా ఇదా మీరు చేసే పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను పోలీసు వాళ్ళని. ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి, స్థానికంగా ఉన్న సర్పంచ్కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా, హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా, ఎంత అరాచకం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను చెప్తా ఉన్నాను, ఇలా కొందరు పెద్ద మనుషులు ఆడ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మీకు తెలియదు కావచ్చు, తెలుసుకోండి. తెలియకపోతే మీ నడిచే ప్రతి రోడ్డు ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, వీనవంక గ్రామ పంచాయతీలో కావచ్చు,
ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేసింది కౌశిక్ రెడ్డి. ఇవాళ మీకు వేసిన బోరీలు కట్టించింది కౌశిక్ రెడ్డి. 30 కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది కౌశిక్ రెడ్డి. ఇలా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయించింది కేసీఆర్ నాయకత్వంలో మేమే తప్పితే మీరు కాదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ సమ్మక్క జాతర గద్దెలు, ఆ గద్దెల మీద గ్రెనైట్, ఆ గద్దెల మీద రేలింగ్, ఆడ ఉన్న చుట్టూ సీసీ, ఆడ లైట్లు నా సొంత డబ్బులతోని 30 లక్షల రూపాయలతోని నేను ఆడ దానం చేసిన ప్రజలకి బాగుండాలని. ఇలా భక్తులు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ అది నేనే ఇప్పించిన గ్రెనైట్, నేనే ఇచ్చిన రేలింగ్, ఇలా నేనే ఇచ్చిన సీసీ, ఇలా అవన్నీ కూడా నేనే ఇచ్చినాయే. అట్లాంటిది ఇలా సమ్మక్క సారక్క ఇలా మీకు ఆశీర్వదిస్తా రేవంత్ రెడ్డి గారు మీరు ఈ పరిస్థితి చేస్తే ఏమనుకుంటున్నారు మీరు? కానీ మీరు ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీరు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. బిడ్డ నిన్ను అసలే ఇచ్చిపెట్టాం, నువ్వు రాసి పెట్టుకో. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి 3 ఆఫీసర్లకు చెప్తున్నా, ఇవాళ బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. దేకిస్తాం, ఏడున్నా దేకిస్తా, రాసి పెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సిపిఐ కావచ్చు, ఏసీపీఏ కావచ్చు, సిఏ కావచ్చు, దేకిస్తా, 7 చెర్ల నీళ్లు తాగిస్తా. 3 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, గ్యారెంటీగా అప్పుడు దేకిస్తా. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎస్సీ కమిషన్ ముంగట నిలబెట్టిస్తా, స్పీకర్ ముంగట నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ ముంగట నిలబెట్టిస్తా, అవసరమైతే నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర కూడా నిలబెట్టిస్తా, నేషనల్ హ్యూమన్ రైట్స్ దగ్గర కూడా నిలబెట్టిస్తా అని హెచ్చరిస్తూ ఎవరిని కూడా వదిలిపెట్టలేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పినా కదా క్లియర్ గా మీకు చెప్పిన, అసలు ఏమీ రాలేదు. ఇలా మీకు క్లియర్ గా చెప్పిన ఇంతకు ముందు అసలు లోపలికి అన్న అడిగినట్టు నేను నాతో పాటు మా అడ్వకేట్లని తీసుకొని మేము రెడీగా చెప్పేటట్టు ఉంది, చెప్పామని పోయినాం. దానం నాగేందర్ గారు రాలేదు, ఇంతసేపు వెయిట్ చేసినాం, మాకు 10:30కి టైం ఇచ్చిండు. దానం నాగేందర్ గారు రాలేదు. బీజేపీ నుంచి కూడా వాళ్ళు కూడా వేసారు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరు కూడా రాలేదు. వాళ్ళు ముందే ములాఖత్ అయిపోయారని క్లియర్ గా చెప్పినా, వాళ్ళు ములాఖత్ అయ్యి అండర్స్టాండింగ్ చేసుకురు. కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అనేది వెరీ క్లియర్. ఎందుకంటే ఇటు నాగేందర్ గారు రాలేదు, అటు పిటిషనర్ వేసిన బీజేపీ తరఫు నుంచి మహేశ్వర్ రెడ్డి గారు రాలేదు. వాళ్ళు కూడా రాకుండా మేమైతే రెడీ ఉంటే ఇవాళ 18 తారీఖుకి వస్తామని సింపుల్ గా స్పీకర్ గారు బయటకు వచ్చి ఇలా నేను దీన్ని అర్జెంట్ చేస్తున్నా, 18 తారీఖుకి మళ్ళా కూడా డేట్ ఇస్తున్నా అని చెప్పి డేట్ ఇచ్చి వాళ్ళు వేణు కేవలం ఫిబ్రవరి 6 నాడు అఫిడవిట్ వేయాలి. కాబట్టి ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఇలా పిలిచి ఆ పిటిషన్ వేద్దామనే ఒక ఉద్దేశంతో ఇలా బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందనడం వెరీ క్లియర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నా, కేసీఆర్ సార్ అంటే ఈ తెలంగాణ తెచ్చిన యోధుడు, తెలంగాణ తెచ్చిన హీరో. కేసీఆర్ అనేటైనా ఈ సిట్టులకి పిట్టులకి భయపడేటోడు ఉండదు. కేసీఆర్ బాజాబ్తు క్లియర్ గా చెప్పిండ్రు. ఇవాళ మాకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్, ఒక్క నిమిషం నేను అడిగిన ఒక క్వశ్చన్ చెప్పాలి అవుతా. లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ మేము బీఫామ్ చేయడానికి టైం ఇవాళ కావాలి, మరొక డేట్ ఇవ్వండి, తప్పకుండా వస్తామని చెప్పారు. మాకు కేటీఆర్ గారు హాజరయ్యారు, హరీష్ రావు గారు హాజరయ్యారు, సంతోష్ రావు గారు హాజరయ్యారు. తప్పకుండా కేసీఆర్ గారు కూడా హాజరవుతారు. దాంట్లో ఏం వరి కావాల్సిన అవసరం లేదు, దేనికి కూడా భయపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు వెరీ క్లియర్ చెప్తున్నా, వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు చేసిన తప్పుకి 100 కవరింగ్ చేసుకునికే చూస్తున్నారు. నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక దళిత సర్పంచ్ గా, ఎమ్మెల్యే గారు దళిత సర్పంచ్ ని కొబ్బరికాయ కొట్టేనుకుంటా. సిపి గారు, ఏసీపీ గారు చెప్తున్నారు, మాకు చెప్తున్నారు, సిపి ఏసీపీ నాకు ఫోన్ చేసి చెప్పారు నాకే, ఇవాళ దళిత మహిళా సర్పంచ్ కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదు. ప్రైవేటు వ్యక్తులైన దురలహంకారం వాళ్ళు కొట్టిన తర్వాతనే దళిత మహిళా సర్పంచ్ కొట్టాలట. మరి ఇది ఎన్ని రోజులు ఈ దొరలతో నడుపుతారు? ఈ ప్రైవేటు వ్యక్తి వార్డు మెంబర్ అయిన కానోనికి కూడా